ఓవర్కమింగ్ ద సంక్ కాస్ట్ ఫ్యాలసీ, ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ అని ఒక పుస్తకంలో చదివానండి. దాని తర్వాత ఇది నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్. సంక్ కాస్ట్ ఫ్యాలసీ ఏంటంటే, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మీద, ఒక బిజినెస్ మీద, ఒక కెరియర్ మీద, ఒక రిలేషన్షిప్ ఏదన్నా చాలా ఇన్వెస్ట్ చేశారు, కానీ ప్రజెంట్ యు ఆర్ నాట్ హ్యాపీ. ఫ్యూచర్లో కూడా ప్రాఫిట్ బెనిఫిట్ వస్తుందన్న గ్యారంటీ లేదని మీకు తెలిసిపోతుంది. కానీ ఇప్పటికి చాలా టైం ఇన్వెస్ట్ చేసాం, చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసాం, చాలా ఎనర్జీ ఇన్వెస్ట్ చేసాం, దాన్ని కంటిన్యూ చేయడాన్ని సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. అంటే మన జీవితంలో పనికిరాని పని చేయడం అనమాట. అందుకని ఎంటర్ప్రినర్కి ఎప్పుడు ఎంటర్ అవ్వడమో కాదండి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వడమో కూడా తెలియాలి. చూడండి, మీరే సినిమాకి వెళ్ళారు, ఎందుకు వెళ్తారు సినిమాకి? హ్యాపీగా ఉండడానికి, రిలాక్స్ అవ్వడానికి. కానీ హెడేక్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అంటారు. కానీ ఆవిడ అంటది టికెట్ ఆల్రెడీ తీసేసుకున్నాం కదండి. అంటే ఆల్రెడీ ఇన్వెస్టెడ్, బట్ ఇట్స్ నాట్ గివింగ్ బెనిఫిట్. అయినా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనం భరించడం అనేది సంక్ కాస్ట్ ఫ్యాలసీ. అలాగే బిజినెస్లో ఇట్స్ లాస్ మేకింగ్ బిజినెస్, దీన్ని రివైవ్ చేయడం కుదరట్లేదు. అది అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ మిషన్ ఒకప్పుడు మంచి రేట్ వచ్చేది, ఇప్పుడు అమ్మితే అంత రేట్ రావట్లేదు. కానీ ఆల్రెడీ ఇంత డబ్బు పెట్టాం కదా అని చెప్పేసి ఆ మిషన్ని, ఆ పాత కార్లని, ఆ పాత ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేయడానికి సంక్ కాస్ట్ ఫ్యాలసీ. అని విజ్డమ్ ఏంటంటే, ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో అని, ఎప్పుడు ఎంటర్ అవ్వాలో కాదు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుసుకున్నవాడే రైట్ ఎంటర్ప్రినర్. సో అది తెలుసుకుంటే సమ్టైమ్స్ మేక్ ప్రాఫిట్, సమ్టైమ్స్ యూ రెడ్యూస్ లాస్. బికాస్ మీ టైం మిగులుతుంది కాబట్టి మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ లైఫ్.